దేవుడంట మన పక్షమున ఉంటే మనకి విరోధి ఎవడు? ఆయన నీ పక్షమున ఉన్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి విషాదాలు చోటు చేసుకున్నా నువ్వు ఓపిక పట్టగలిగితే, ఆయన నాతో ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, ఈరోజు ఎవరి చేత వెలివేయబడ్డావో వారందరి చేత నువ్వు గుర్తించబడే రోజు వస్తుంది. నీ వాల్యూ ఈరోజు ఎవరికి అర్థం కావట్లేదో, నీ విలువ ఎవరికి అర్థం కావట్లేదో, నిన్ను ఎవరైతే కుక్కలాగా చూస్తున్నారో, నిన్ను ఎవరైతే ఈడే ఉందలే, ఈవే ఉందలే, ఏళ్ళ బతికెంతలే అని ఎవరైతే నీ గురించి తగ్గించి మాట్లాడుతున్నారో వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను తల ఎత్తుకునేలా నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానమును నువ్వేం చేయాలి? విశ్వసించు. దేవుడు తోడై ఉంటే నాకెందుకు ఇలా జరిగిందని అనకండి. నాకు ఎలా జరిగినా ఆయన నాకు విజయాన్ని ఇస్తాడని నమ్మండి. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈరోజు మీలో ఎవరైనా ఉన్నది పోగొట్టుకున్న వారు ఉన్నారేమో. ఏమంటే మేము ఒకప్పుడు ఎలా బతికేని తెలుసా అండి? మా బతుకేంటో తెలుసా అండి? 10 మందికి పెట్టే చేతులు అండి. 10 మంది దగ్గర చేయి చాపే చేతులు కాదండి మా చేతులు. మేము 4గురికి పెట్టేవాళ్ళం అండి. ఈరోజు ఏంటండి చేయి చాపే పరిస్థితులు? నమ్ముతున్నారా? దేవుడు మరలా ఆ స్థితిని ఇవ్వగలడు. అలా ఇచ్చినటువంటి భక్తులు ఈ లేఖనాల్లో 100 మంది ఉన్నారండి. కొంచెం టైం పడుతుంది. దేవుడు ఖచ్చితంగా పోరాటాల నుండి దేవుడు విజయాన్ని ఇస్తాడు.